ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికార మండగా ఉందన్న అహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి ముఖ్య అనుచరుడు వైసీపీ నేత పువ్వాడి శ్రీనివాసులు పేటరేగిపోతున్నాడు. మురగళ్ల గ్రామంలో రైతులు శిస్తు కట్టలేదంటూ పొలాలకు సాగునీరు నిలిపేసి అరాచకం సృష్టిస్తున్నాడు. పైగా అక్రమ కేసులు పెడతామని రైతులపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నాడు. శ్రీనివాసులు చేస్తున్న దౌర్జన్యంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు నిలిపేయడంతో 1000 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. చివరి దశలో ఉన్న పంటని కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి అండతోనే పువ్వాడి శ్రీనివాసులు రెచ్చిపోతున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అండగా ఉందన్న ధైర్యంతో ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా నీళ్లు ఇట్లా పొట్ట దశకు వచ్చినప్పుడు ఆపేస్తున్నారు. అది వాళ్ళు కావాలని చేస్తున్నారో లేకపోతే ఇట్లా డబ్బులు కట్టలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. డబ్బులు మొక్కల పైన కట్టారు. ఇప్పుడు అదేమంటే పొట్ట దశకు వచ్చినప్పుడు ఆపేసి వాళ్ళు రాత్రులు నీళ్ళు వదులుకోవడం ఆపుకోవడం. నేను ఒకరోజు రాత్రి వెళ్ళి నీళ్ళు కట్టుకున్నాను. అది తెలుసుకొని ఇంకా తెల్లారికి తూములు బిగించారు. ఇప్పుడు 10 రైతు నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏదన్నా తూములు కాడికి పోవాలన్నా కాలనీ వాళ్ళ చేత కేసులు పెట్టిస్తున్నారు. ఆ వర్గంగా ఆయకట్టు వచ్చి 800 ఎకరాలు, పక్కన ఇంకొక 200 ఎకరాలు పారుతుండేది. ఇప్పుడు పొట్ట దశ మీద ఉన్నప్పుడు నీళ్ళు ఆగితే ఏమంటే వెల్లుండ్లు అన్నీ వచ్చేస్తాయి. చాలా కష్టపడతాము. లాస్ట్కి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. మీ దాకా వచ్చాము. నీళ్లు 2 స్కీములు 1 సంవత్సరాల కాలం ఉండి కూడా 1000 ఎకరం పొలం ఎండిపోవడానికి కారణమైంది పెత్తం చేసే వాళ్ళతోనే తెచ్చింది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి, కానీ 1000 ఎకరానికి తూములు ఆపేసి 1000 ఎకరం ఎండబెడితే ఏం చేయాలా రైతులంతా? కాబట్టి ఇలా కనీసం మీ పత్రికా ముఖం అన్నా చెప్తే ఏమన్నా చలనం కలగద్దని వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు. 4 రోజులు పోయింది మా వాళ్ళు వాళ్ళ ఇంటికి, కనీసం రెస్పాండ్ లేదు. పైరేమో ఎండిపోతుంది. ఎకరాకు 30,000 పెట్టి పైరు ఎండిపోతే రైతు ఏం చేయాలా? అలాంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది కనీసం మీ దృష్టికన్నా తీసుకొస్తే ఏదన్నా ఒక పరిష్కార మార్గం ఏమైనా వస్తుందని. ఊళ్ళో కొంత బెదిరింపులు, ఎందుకంటే ఏమైనా వాళ్ళు ఎవరో పోయి మడ వేసుకుంటే మీరు రౌడీలాలు వచ్చేస్తానంటే వాళ్ళు వచ్చి వేసుకోవచ్చు రౌడీలుగా. అలాంటి పద్ధతుల్లోకి వచ్చి తూములాపి ఈ విధంగా తయారు చేస్తే రైతులు ఏం కావాలా? పువ్వాడి సేనయ్య, ఇంకెవరు కాదు. పువ్వాడి